హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వచ్చేసి సోమవారం అయితే ముగ్గు చూసేయండి ఎలా ఉంది, బాగుంది కదా? నిజంగా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే వచ్చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే కొత్త ఛానల్ కదా అని వదిలేయకండి ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. ఇక్కడైతే ముద్దు మందారం పూలతో మంచిగా అలంకరించానమాట. అలాగే వచ్చేసి ఈరోజు నైవేద్యం ఏంటంటే బెల్లం ముక్క పెట్టేశాను. సాయంత్రం పూట శివ సోమవారము శివయ్యకు సాయంత్రం పూట ఇలా మంచిగా అయితే దీపారాధన చేసుకున్నాను. అలాగే వచ్చేసి ఈ మధ్య ఏదైనా కూడా అది ఉదిగడ్డల పొగంతా కింద పడుతుంది కదా అని చెప్పేసి ఇలా చిన్న ప్లేట్ ఏర్పాటు చేసుకొని ఇలా చిన్న ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లోడైతే నేను ఇక్కడ టెంకాయ కొడుతుంటే వాడు కొబ్బరి చెప్పు అయితే వేసేసాడు. కానీ పూజ అయితే మంచిగా జరిగింది. మా శివయ్య చూసారా, 2 ముద్దు మందారం పూలతో ఎంత ముద్దుగా ఎంత బాగున్నాడో మా శివయ్య. అలాగే వచ్చేసి ఇంట్లో దేవుని పటాలకు నిండుగా ఈ పువ్వులు అయితే పెట్టేశాను. అలాగే మంచిగా అలంకరించుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. కొత్త ఛానల్ అని వదిలేయకండి ప్లీజ్. వెళ్ళేప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మీ సపోర్ట్ అయితే మంచిగా ఉండాలి. అలాగే వచ్చేసి ఇంకా ఈరోజు సోమవారం పొద్దునుంచి పనులన్నీ చేసేసుకొని ఇక్కడ సాయంత్రం పూట అయితే వీడియో ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ చేసి ఇలా దీపారాధన చేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇప్పటి నుంచి పూజా వీడియోస్ పెడుతూనే నాకు చేసుకున్నట్టు ఉంటుంది. ముందు ఇంట్లో నాకు ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటే చాలా బాగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఈ పిల్లలతో ఇంట్లో పనులతో అసలు కాక ఈ టైలరింగ్తో అసలు ఇట్లా వదిలేసి ఆ పూజ వదిలేస్తూ ఉంటాను. అందుకే నాకు ఒక్కోసారి తీరని బాధలు అయితే వస్తూ ఉంటాయి. అదంతా కాదని చెప్పేసి ఈరోజు మంచిగా ఈ శివయ్యకి అయితే పూజ చేసుకున్నాను. మా శివయ్యకి పూజ చేసుకొని మంచిగా ఇలా పెట్టేసరికి ఎంత బాగున్నారు చూసారా. ఈ దేవుని గుడే ఒక అందం వచ్చేసింది కదా ఇలా మంచిగా పెడితే. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అలాగే శివయ్యకు ఏమేమి ప్రసాదాలు పెట్టాలా మీకు ఎవరికైనా తెలుసా కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకైతే తెలిసిన కాడికి ఎప్పుడు చూసినా బెల్లం, అదే చిన్న బెల్లం ముక్క, అలాగే వచ్చేసి అరటి పండ్లు ఇట్లా పెడుతూ ఉంటాయి. ఏమైనా నైవేద్యాలు వెరైటీగా ఉంటే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక్కడైతే నేను నామాలు అయితే చదువుకుంటున్నాను. ఓం నమ శివాయ అనే నామాలు అయితే చదువుకుంటున్నాను. నేను బాగుండాలి, నాతో పాటు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఎన్ని పూలు సో మచ్ అండి. ఫస్ట్ వీడియోస్ కూడా మంచిగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. వెళ్ళప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.